తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిస్కో బృందం సమావేశం నిర్వహించింది. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వంతో సిస్కో సీఎం సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మాలినాస్కర్స్ ఎంపీ బృందంతో తెలంగాణ శాసనసభ కమిటీ హాల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆస్ట్రేలియా హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ గ్రీన్ కూడా పాల్గొనడం విశేషం. తెలంగాణ శాసనసభలో సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అధికార పార్టీ నేతలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30% కమిషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బట్టి విక్రమార్క స్పందిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు, బట్టి విక్రమార్క వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కమిషన్ తీసుకుంటున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని, లేదంటే సభలోనే క్షమాపణ చెప్పాలని బట్టి విక్రమార్క సవాల్ విసిరారు. అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. శాసనసభ్యుల ప్రవేశ ద్వారం వద్ద వారు నిరసనకు దిగారు. 20%, 30% కమిషన్ల పాలన దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మ అన్నారు. ఓయూ ఫిజిక్స్ విభాగంలో మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్ అనే అంశంపై నిర్వహిస్తున్న 3 రోజుల అంతర్జాతీయ సదస్సుకు గవర్నర్ జిష్ణదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఫిజిక్స్ విభాగం నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. పరిశోధన ఫలితాలు సాధారణ పౌరులు, ముఖ్యంగా గిరిజనులకు అందాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలిసి పనిచేయడం అత్యంత ముఖ్యమని, అప్పుడే చౌకగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఆరోగ్యం, వైమానిక రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తద్వారా ఆర్థిక అభివృద్ధికి బాటలు పడతాయని వివరించారు. ఓయూ ఫిజిక్స్ విభాగం నిర్వహిస్తున్న ఈ సదస్సును ఓ వేదికగా మలుచుకొని అనేక పరిశోధనలకు సంబంధించిన చర్చ జరగాలని, మరిన్ని ఆలోచనలకు అంకురార్పణ జరగాలని ఆకాంక్షించారు. Further, research must emphasize environmentally sustainable and energy efficient materials. The application of these materials in electronics, aerospace and healthcare is transformative. Ongoing innovation will unlock new markets and drive economic growth. I urge all participants to focus on discovering and developing materials that are not only innovative but also accessible, affordable and sustainable. Their benefits reach the common people, especially those in rural and tribal communities, enhancing their daily lives with practical, durable and eco-friendly solutions. The pursuit of truth through research should always be applied for the welfare of the world. True knowledge uplifts all and should always be aligned with righteous and collective well-being. I wish that this conference serves as a vital forum for scholars, industry leaders and researchers. It fosters knowledge exchange, collaboration and groundbreaking discoveries in material science. I commend the efforts of all the participants in advancing this important field. Thank you. Jai Hind, Jai Bharat. The department has played a vital role in fostering young minds and promoting scientific research. Through a series of conferences and symposia, it has provided a platform for global exchange of ideas.
Continuing this tradition, the department is now hosting ICM MSA 2025 from 26th to 28th March 2025. Material science is a field that explores the properties and applications of materials. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ 131వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా కట్టా కుమార్ను నియమించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి డివిజన్ అధ్యక్షుడిగా నియమించినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేశారని, ఇక మీదట ప్రజల కోసం పనిచేస్తూ ఏ కష్టం వచ్చినా ముందుంటున్నానని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. 131 డివిజన్ అధ్యక్షునిగా నన్ను నియమించినటువంటి కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంటు ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన బీజేపీ నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గతంలో బీజేపీ పార్టీలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడిగా 2 సార్లు చేసినాను. అది చూసి రాబోయే రోజుల్లో ఇదే జిహెచ్ఎంసీ రాబోయే ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి ఈ డివిజన్ని పార్టీ బలోపేతం చేయాలని ఉద్దేశంతో నాకు ఈ అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 131 డివిజన్లో చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మరి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఉన్నది. మరి పేద ప్రజల్ని పట్టించుకోకుండా హైడ్రా విషయం ఏదైతే ఉన్నదో ఆ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసమని పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తున్నామని, పెన్షన్ పెంచుతామని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని, ఇలా అనేక అబద్ధాలతోటి చెప్పుకుంటూ వాళ్ళకి మాయమాటలు చెప్పి ఈ యొక్క హైడ్రా విషయాన్ని తప్పుదోర పట్టించడం కోసమై పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల మీద పోరాడతామని మనం చేసుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ మత్స్యకారులతో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో కలిసి సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని మత్స్యకారుల సమస్యలు ఒక్కొక్కటిగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలనలో పరిష్కరించబడుతున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారుల పక్షపాతి అని, రాష్ట్ర మత్స్యకారులందరికీ న్యాయం చేస్తామని, వృత్తి నైపుణ్య పరీక్షలు చేయని వారికి చేయించి అర్హులైన వారందరికీ మత్స్య సొసైటీలో సభ్యత్వాలు కల్పిస్తామని, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన మత్స్యకారుల లైసెన్సులను 2 నెలల్లో జారీ చేసి వారికి జీవనోపాధి కల్పించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భూములు కోల్పోయిన గ్రామాలకు న్యాయం చేస్తామని, ఇతర సమస్యల్ని కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల ఇబ్బందులన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా పరిష్కరించే ఉద్దేశంతో నేడు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొండపోచమ్మ రిజర్వ్ సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి కొన్ని విషయాలని ప్రత్యక్షంగా పరిగణన తీసుకొని అందులో భూములు కోల్పోయిన వారికి అబద్ధం ఇచ్చుకుంటూ, అదేవిధంగా మత్స్యకార సంపదని మత్స్యకార కుటుంబాలందరికీ చేదోడుగా ఉండే విధంగా కొన్ని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. దానికి పక్షంగానే ప్రతి వారం, అంటే గత చైర్మన్ అప్పటి నుంచి ప్రతి సమస్యలున్న దాదాపు వేములకొండ కానివ్వండి, అదేవిధంగా కోల్సాగర్ కానివ్వండి, అదేవిధంగా మన భవనానపూర్ కానివ్వండి, ముఖ్యంగా కడెం కానివ్వండి, ఇప్పుడు కొండపోచమ్మ కానివ్వండి, అంటే ఎక్కడెక్కడైతే సామాజికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, అంటే కొంతమంది భూములు కోల్పోయిన వారు ఉన్నారు, కొంతమంది వృత్తిపరంగా వారు ఉన్నారు, అందరికీ సభ్యత్వం ఇచ్చే విధంగా తద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయాలని మత్స్య సంపదని పెంపొంచే విధంగా కొన్ని పనులు సిద్ధం చేసుకున్నాం. దానిలో భాగంగా నేడు కొండపోచమ్మ రిజర్వాయర్ వారితో, అంటే ఇంతకుముందు అందరూ స్కిల్ టెస్ట్ పాస్ అయినారు గత 2021-23 అప్పటి నుంచి పెండింగ్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో అందరి మత్స్యకారులకు సభ్యతలు ఇచ్చుకుంటూ తద్వారా వచ్చే ఫలాలను మత్స్యకార కుటుంబాలందరికీ చేకూర్చే విధంగా పెద్దలు జ్ఞానేశ్వర్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో వారి అందరూ సమిష్టిగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో నేను సభ ఏర్పాటు చేసుకున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్య సంపద ఫలాలని మత్స్యకార కుటుంబాలందరికీ
ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రతి వారం అంటే అనుకూలమైన విధానం బట్టి ఎవరైతే సమస్యలు ఉన్నారో మన వేమకొండ కానివ్వండి, ఇంతకుముందు మన బసవపూర్ ఉంది, అది ఉండే పంచదార, ప్రతిసారి ఏదో ఒక సమస్యని మేము తీసుకొని దాన్ని పరిష్కరించే విధంగా, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మత్స్యకార పక్షపాతాన్ని తెలిపే విధంగా మేము ముందుకెళ్తున్నాం. దక్షిణ ఆస్ట్రేలియా రాజకీయ నేత పీటర్ మాలినౌస్కస్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు. సౌత్ ఆస్ట్రేలియా పూర్వ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ పార్క్ హయాత్లో నిర్వహించిన స్టడీ అడిలైట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓన్సిస్ క్రయోజెనిక్ వ్యవస్థాపకులు డాక్టర్ రామ్ కే ఆలూరి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ జీవీఆర్కే ఆచార్యులు, రీసెర్చ్ శాట్ వ్యవస్థాపకులు రవితేజ తదితరులు ప్యానలిస్టులుగా వ్యవహరించారు. సౌత్ ఆస్ట్రేలియాలో ఎడ్యుకేషన్, హెల్త్, ఇంధన పునరుత్పాదకత, స్పేస్, వ్యవసాయం, పరిశ్రమ రంగం పుంజుకుంటున్నాయని పీటర్ మాలినౌస్కస్ తెలిపారు. About this program. Okay. So, Study Adelaide is delighted to be here with the Premier of South Australia to promote Adelaide as an international education destination. And at the event today, we had partnerships on show where we had some of the esteemed universities in Adelaide talking about their partnerships that they have with industries here in Hyderabad and the benefit that that gives to international Indian students who are considering studying in Adelaide. In Adelaide, we know the importance of not only the academic qualification that an international student gets, but also the experience they get outside the classroom, especially in the area of employability that sets them up for career success. So we are excited today to launch Employment Connect, which is Australia's largest and most comprehensive employment resource for international students in Australia. In 2024, there were 16,000 international Indian student enrolments in Adelaide. So that is around 28% of the South Australian international education cohort. We love that so many Indian international students choose to study in Adelaide. We really take it as we feel really grateful that they have chosen to study in Adelaide, and we work really hard at Study Adelaide in partnership with the education providers in Adelaide to make sure that Indian students have a wonderful time when they're in Adelaide, and that they make the most of the opportunity to also experience different cultures and experiences. So in terms of Adelaide, what we offer is a stable and welcoming environment for international students. And in a world of global turbulence, we think that Adelaide offers a safe and secure environment for international students that is welcoming and diverse. Because we know that international students who come to Adelaide benefit our classrooms, benefit our communities, and also benefit our workplace. పాత బస్తీలో ఎంఐఎం ఆగడాలు సాగనివ్వకుండా అడ్డుకట్ట వేస్తామని బీజేపీ భాగ్యనగర్ జిల్లా నూతన అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ అన్నారు. ఎంఐఎం నేతలు కనుసన్నల్లో ప్రభుత్వం, కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కూర్మగూడలో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో సైతం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని అడ్డుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పాత బస్తీలు, అధిక డివిజన్లలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు సమిష్టి కృషి చేస్తామని వెల్లడించారు. ప్రధాని మోదీ చెబుతున్న ప్రభుత్వ పథకాల్లో ప్రజలలోకి మరింతగా తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్, నేతలు మహేష్, యుగేందర్, ప్రమోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ముందుగా కేంద్ర పార్టీకి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, అధ్యక్షులు కిషన్ రెడ్డి గారితో సహా సహకరించినటువంటి వారందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా జిల్లాలో నాకు ఈ యొక్క పదవి రావడానికి సహకరించినట్టు పెద్దలకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈ దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో దేశంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలను అభివృద్ధి పదంలో నడిపేయడానికి అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో ముందుకెళ్లేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ అంత్యోదయ లక్ష్యం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. ఈ దేశంలో ఉండేటువంటి అంతిమ వ్యక్తికి
ప్రభుత్వ ఫలాలు అందినప్పుడు ఆ వ్యక్తి ఉన్నతి శిఖరాలకు చేరినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి సంకల్పం దృక్పథం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకు అనుగుణంగా ఈ భాగ్యనగర్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధికి, భారతీయ జనతా పార్టీ యొక్క బలోపేతానికి అహర్నిశలు పనిచేస్తాం. నాతో పాటు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా నా వెంట ఉండి పనిచేస్తుంది. అదే రకంగా ఇప్పుడు ఉండేటువంటి మరి 4 అసెంబ్లీలో సుమారుగా 27 మున్సిపల్ డివిజన్లో మేము కేవలం 4 డివిజన్లకు సీమితమైన 4 కార్పొరేటర్లు ఈ భాగ్యనగర్ జిల్లాలో ఉన్నాం. కానీ రాబోయేటువంటి రోజుల్లోపట డిలిమిటేషన్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అవన్నీ పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ శ్రేణుల లోపల మరి నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళి ఇంకా దాదాపుగా మేము 20 సీట్లు గెలిచేటువంటి ప్రయత్నం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సునీల్ యాదవ్ ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గ జనరల్ సెక్రటరీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా బాధ్యతలు తీసుకుంటున్న వారికి ధృవీకరణ పత్రం అందజేశారు. హైదరాబాద్లో యాదవ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు పవన్ యాదవ్, ఎల్బీనగర్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా సాయి కిరణ్ యాదవ్, సికింద్రాబాద్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా ముత్యపుల కిరణ్ యాదవ్ను నియమించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిగే సాయి కిరణ్ యాదవ్. నేను ఉండేది ఎల్బీనగర్ దగ్గర అండి. జై యాదవ్, జై యాదవ్. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు ముత్యపల్లి కిరణ్ కుమార్ యాదవ్ అండి. మా నాన్న పేరు వచ్చి ముత్యపల్లి షాగర్ బాలరాజ్ యాదవ్ అండి. నేను ఉండేది పార్సిగుట్ట సికింద్రాబాద్. జై యాదవ్, జై మాధవ్ అన్న. మెయిన్ ఏంటంటే నా టార్గెట్ ఏంటంటే మన యాదవ్లని అందరినీ కలుపుకుంటూ పోవాలి. ఫస్ట్ మెయిన్ టార్గెట్ నాది ఏంటంటే చాలా మంది ఈ మధ్య అంటే నేను తిరుగుతున్న దాన్ని బట్టి క్లాషెస్ ఎక్కువ ఉన్నాయి. మన యాదవ్లలో క్లాషెస్ ఎక్కువ లేకుండా మనం ముందరికి బయలుదేరడం అనేది నాకు చిన్న ఉద్దేశం అండి. మనది అందరు కలిసికట్టుగా అందరు ముందరికి పని చేసుకుంటూ బయలుదేరితే ఒక సంఘం అంటూ ఉంటుంది. మనకి ఒక యాటిట్యూడ్ ఎలా కూడా ఉంటుంది. కొద్దిగా ఇబ్బంది లేకుండా అందరు కలుపుకుంటూ పోదామని చెప్పి నా ఉద్దేశం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రసిద్ధి శైవక్షేత్రమైన బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, ఈవో శశిధర్ గుప్తా ధర్మకర్తల ఆధ్వర్యంలో రథోత్సవంలో ప్రతిష్ఠించారు. రథోత్సవానికి ముందు వేద పండితులు యజ్ఞ యాగాదులు హోమాలు నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆలయం నుండి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు విమాన రథోత్సవం సాగింది. అనంతరం ఆలయ చైర్మన్ ఈవోలు రావణ దహన కాండను నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు నలుమూలల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు బొంతపల్లి వీరభద్రస్వామి రథోత్సవం మరి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. మరి ఎలాంటి లోపం లేకుండా మా ఆలయ కమిటీ తరఫున మరి భక్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు మా సిబ్బంది కానీ మా అర్చకులు కానీ ఏర్పాటు చేయడం జరిగింది.
మరి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం, మరి గత సంవత్సరం కన్నా మరి ఈ సంవత్సరం చాలా పెద్ద సంఖ్యలో రావడం సంతోషకరం. మరి ముందు మరి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం దగ్గర మరి ఇదే రథోత్సవానికి మరింత పెద్ద సంఖ్యలో భక్తులు రావాలని కోరుకుంటున్నాను. మరి విధంగా మరి వీరభద్ర స్వామి ఆశీస్సులు మరి ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కి మంత్రి పదవి ఇవ్వాలని ఆల్ ఇండియా ట్రైబల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. రాబోవు మంత్రివర్గ విస్తరణలో బంజారా బిడ్డకు అవకాశం ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో బంజారాలో వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. బంజారాలకు మంత్రి పదవి లేదని కొంచెం నిరాశలో ఉన్నారని తెలిపారు. బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డాక్టర్ వృత్తిలో ఉండి ప్రజలకు సేవ చేయాలని ప్రజా జీవితంలోకి వచ్చారని తెలిపారు. అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ఎన్నికల్లో బంజారా బిడ్డలు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోని తేవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బంజారాలకు మంత్రి పదవి రాలేదని కొంచెం నారాజుగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే మంత్రివర్గ విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రామచంద్ర నాయక్కి మంత్రి పదవి ఇస్తే అతను ఒక మామూలుగా డాక్టర్ వృత్తిలో ఉండి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తున్నారు కాబట్టి అతనికి ఇస్తే యంగ్ అండ్ డైనమిక్, అతనికి అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సత్య సంబంధాలు ఉన్నాయి. అతను ఒక ప్రజాసేవ చేయడానికి ప్రజల్లో వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా డోర్నకల్ ఎమ్మెల్యే గారికి రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశం ఇవ్వాలి. మంత్రివర్గంలో ఒక కీలకమైన శాఖ ఇచ్చి బంజారా బిడ్డలను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంఘ్ శతాబ్ది సంవత్సరం నేపథ్యంలో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పూర్ణ జిల్లాగా ఆవిర్భవించింది. ప్రతి బస్తీ మండలంలో శాఖ ఏర్పాటుకు ప్రత్యేక ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం ఈ జిల్లాలోని 73 మండలాలు, 49 బస్తీలలో క్రియాశీల శాఖలున్నాయి. ప్రతి బస్తీ మండలాన్ని కన్నా నగర, జిల్లా స్థాయిలో కార్యకర్తలు దత్తత తీసుకున్నారు. ప్రతి బస్తీ మండలాల్లో ఒక్కొక్క బృందం ఏర్పాటైంది. మండల స్థాయిలో సాంఘికులు శిక్షణా కార్యకలాపాలకు యోజన జరిగింది. తెలంగాణ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లోని 764 గ్రామాలు, 95 వనవాసి క్షేత్రాలలో ఏర్పాటు చేసిన అర్చక శిక్షణ కార్యక్రమాల్లో 765 మంది పురుషులు, 233 మంది మహిళలు పాల్గొన్నారు. స్థాయిలో లేకపోతే బ్లాక్ స్థాయిలో నగరాల్లో ప్రతి 1,00,000 జనాభా ఒక యూనిట్ అనుకొని, అలాంటి నగరాల్లో మెట్రో సిటీస్ లో 1,00,000 ఒక యూనిట్ అనుకొని ఇలాంటి చోట హిందూ సమాజ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి సంఘం ప్రయత్నం చేస్తుంది. కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రంగా సమాజంలో ఉన్నటువంటి స్థానిక పెద్దలు, ప్రముఖులు, హిందూ సంస్థలు అన్ని కూడా కలిపి హిందూ సమాజ కార్యక్రమం నిర్వహించి అక్కడటువంటి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రతి బ్లాక్ లెవెల్లో ప్రతి చోట ఒక సామాజిక సద్భావన సదస్సులు, వివిధ సంస్థలు, వివిధ మఠాలు, వివిధ కులాలకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తులందరినీ కూడా చోటు తీసుకుని రావడం, సమాజంలో సమరసతను ఎలా నిర్మాణం చేయాలి, మంచి విషయాలు ఎలా ప్రచారంలో తీసుకెళ్లాలి, ఏకాత్మ భావన, మనమందరం ఒకటేనటువంటి భావన తీసుకుని వెళ్ళడం. నారాయణగూడలోని రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఫైనల్ ఇయర్ ఎంఎస్సీ విద్యార్థినులకు రెక్టో సినిసిస్ ప్రోగ్రాంను ప్రొఫెసర్లు బోధించారు. దీంతో అక్కడున్న విద్యార్థినులు శ్రద్ధగా అవగాహన చెందారని తెలిపారు. ఈ ప్రోగ్రాం విద్యార్థినులకు రీసెర్చ్ కాంపిటేటివ్గా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చూసేటప్పుడు ఏంటంటే hydroxyl group is very simple group, but it is a very lengthy group. NaHCO CH3. Cut down. Disconnections ఎక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి, ప్రాపర్గా వెళ్ళాలని చెప్తున్న డిస్కనెక్షన్. ది ఫస్ట్ డిస్కనెక్షన్ ఐ వాంట్ టు డూ. ఏం చేస్తారో చూసుకోండి, అన్ని ట్రైలింగర్లో వెళ్ళండి. ఎస్టర్నలైడ్ పేరెంట్ మాలిక్యూల్ తీసుకుంటే ఇక్కడ కట్ చేశాను అనుకో, ఎస్టర్నలైడ్ మాలిక్యూల్ కెన్ యూ ఇంట్రడ్యూస్ OH గ్రూప్? చెప్పారు కదా, నాకు CH3 మైనస్ కావాలంటే ఏం చేయాలి? I just want to find out how many people can answer. So you have to use Grignard. అది ఈరోజు రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఫైనల్ ఇయర్ MSc వాళ్ళకి రెట్రోసెన్సిస్ అనే ప్రోగ్రామ్ లెక్చరు వాళ్ళు ఇచ్చాను నేను ఇక్కడ. చాలా బాగుంది అండ్ స్టూడెంట్స్ చాలా మోటివేట్ అయ్యారు. అట్లాగే నాతో పాటు వచ్చిన డాక్టర్ A. వీరారెడ్డి గారు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఉన్న ఆపర్చునిటీస్ గురించి కూడా వాళ్ళకి చెప్పారు. కాబట్టి ఈ టాపిక్ ఏంటంటే బేసిక్ ఫండమెంటల్గా ఒక రీసెర్చ్కి వెళ్ళాలనుకున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలన్నా అందరికీ ఉపయోగపడుతుంది. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు అసోసియేట్ విత్ దిస్ కాలేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎనీగ్లై క్లినిక్ ముందుకు రావడం అభినందనీయమని టీ-హబ్ CEO శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్ కొండాపూర్లో అవికా మైండ్ హబ్లో ఎగిగై క్లినిక్ను సంస్థ డైరెక్టర్ డాక్టర్ విశ్వనాథ్తో కలిసి ఆయన ప్రారంభించారు. మానసిక ఆరోగ్య రుగ్మతల పరిష్కారం కోసం అత్యాధునిక చికిత్సా విధానాలను అందుబాటులో ఉంచినట్లు డాక్టర్ విశ్వనాథ తెలిపారు. అదే చెప్తున్నారు ఇప్పుడు. All you comes after you put that. What we call guided imagery, nature based. Post that process, more like an HRD.